నమస్కారం. ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే జాబ్ క్యాలెండర్. ప్రతి ఒక్క యువత ఆతృతగా చూసేటటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ జాబ్ క్యాలెండర్ని గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయి ప్రభుత్వం ఏ విధంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయబోతోంది, ఎంతమంది యువత దీంట్లో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అవి అన్ని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ అసలు ఈ జాబ్ క్యాలెండర్ ఎలా ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, ఎంతమంది దీంట్లో ఇంక్లూడ్ అవుతారు, ఏ ఏ పరిణామాలు దీంట్లో చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి క్లుప్తంగా మనతో చెప్పడానికి డైరెక్టర్ ఆఫ్ మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అయినటువంటి శ్రీనివాస్ గారు, మేజర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి జాబ్ క్యాలెండర్ అనేది. ఎందుకనంటే అది యువత యొక్క భవిష్యత్తుకి సంబంధించింది. ఎన్నో ఆశలు దాని మీద పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అప్పుడే ఓటర్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా ఆ ప్రభుత్వానికి ఓటేస్తారు. ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో అదే పర్టికులర్ గా చెప్తుంది. దాన్ని ఎలాగా అసలు ప్రిపేర్ చేస్తారో, అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏంటి అంటే అండి, ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో ఆ సంవత్సరంలో అంటే ప్రీవియస్ ఇయర్ వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినటువంటివి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుని వాటిని స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్లో మేము పలానా రోజున నోటిఫికేషన్ విడుదల చేస్తాము, అలాగే పలానా రోజున ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి ఒక టెంటేటివ్ షెడ్యూల్ని ప్రకటించేటువంటి షెడ్యూల్ అండి అది. ఈరోజు మనకు ఒక బడ్జెట్ ఉంది. ఎవ్రీ ఇయర్ చూసిన వెంటనే ధనవంతుల కాడి నుంచి మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ వరకు ఎదురు చూసేది ఏంటి అంటే ఈసారి నిర్మలా సీతారామన్ గారు ఏం తీసుకురాబోతున్నారు, ట్యాక్స్లో ఏదన్నా తగ్గుతుందా, జిఎస్టీ ఏదన్నా పెరిగిందా, ఏ ఏ వస్తువులు తగ్గుతున్నాయి, ఏ ఏ వస్తువులు పెరుగుతున్నాయి, ఎవరెవరికి ఎన్ని కేటాయింపులు ఇచ్చారు, ఇవంటి అన్నిటి మీద ఒక క్లారిటీ. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ విడుదల చేస్తుంది. లోటు బడ్జెట్తో ప్రారంభమైందా, మిగులు బడ్జెట్ అనేటిది అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి దేనికి ఎంతెంత కేటాయించారు, ఇవన్నీ ఒక స్పష్టత ఉంది. ఒక విద్యార్థుల విషయం దగ్గరికి వచ్చేసరికి, ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏమాత్రం కూడా క్లారిటీ ఉండకుండా మరి ఏ సంవత్సరం కూడా మనం బడ్జెట్ మిస్ చేసుకోలేదు. అక్కడ యూనియన్ బడ్జెట్ కానీ స్టేట్ బడ్జెట్ కానీ ఏ సంవత్సరం మనం మిస్ చేయలేదు, కంపల్సరీ అక్కడ పెట్టుకున్నాం. మరి జాబ్ క్యాలెండర్ ఎందుకు మిస్ అవుతుంది? జాబ్ క్యాలెండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో ఒక స్పష్టత వస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతుంది, ఎప్పుడు ముగింపు తేదీ, ఎప్పుడు జాబ్ ఆ యొక్క రిటన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఒక షెడ్యూల్ వస్తుందండి. దీనివలన విద్యార్థులకు ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉంటుందండి. ఎస్, నా వయసు ఇప్పుడు 22 సంవత్సరాలు, నేను 23, 24 ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతాను. లేకపోతే 25 సంవత్సరాల లోపల నాకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 1-2 నోటిఫికేషన్లు వస్తాయి, నేను వీటికి ప్రిపేర్ అయ్యి లేదంటే నేను ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళిపోతాను, ఏదో ఒక ప్లానింగ్ ఉంటుందండి. సో ఇది చాలా ముఖ్యం. అసలు ఎప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే మనం ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ కొట్టి ప్రిపేర్ అవ్వకుండా సైమల్టేనియస్లీ పీజీ చదువుతూ ఉంటారు, లేకపోతే వేరే ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తూ ఉంటారు, అకాడమిక్ కోర్సెస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక స్పష్టత అనేటువంటిది రావాలి. జాబ్ క్యాలెండర్ విషయం దగ్గరికి వచ్చేసరికి తెలుగుదేశం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిందంటే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం అని చెప్పేసి లోకేష్ బాబు గారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రకటించారు. అటు డిపార్ట్మెంట్స్కి కూడా సూచనలు ఇచ్చారు. మీరు రాబోయే ఇప్పుడు వరకు ప్రస్తుతం రిటైర్మెంట్లు ఏదైతే ఉన్నాయో, వేకెన్సీలు ఏదైతే ఉన్నాయో ఆ వేకెన్సీ వివరాలన్నీ మాకు పంపించండి అని చెప్పి. ఈ జాబ్ క్యాలెండర్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అండి, ఫస్ట్ వేకెన్సీస్ యొక్క లిస్టు పంపించడం. లిస్టు పంపించిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క క్లియరెన్స్ తీసుకోవడం. క్లియరెన్స్ అంటే మీరు రిక్రూట్మెంట్ చేయబోయేటువంటి వ్యక్తులకు జీతభత్యాలు ఇవ్వడం కోసం మా దగ్గర బడ్జెట్ ఉంది అనేటువంటి ఒక క్లియరెన్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క క్లియరెన్స్. అది ఇచ్చిన తర్వాత దాన్ని ఏపీపీఎస్సీకి కానీ టీఎస్పీఎస్సీకి కానీ పంపించడం, వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ ఇన్ని ఉంటాయి, కానిస్టేబుల్ వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయి, డిఎస్సి వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయని చెప్పి మొదట ఏమన్నారు అంటే 2026 జనవరి 1కి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అన్నారు. జనవరి 1 వెళ్ళిపోయింది. తర్వాత ఉగాదికి రిలీజ్ చేస్తాము అన్నారు. ఉగాదికి రిలీజ్ కావడం లేదు.
100% నేను ఇప్పుడు చాలా నేను మంది చూస్తూ చెప్పేస్తున్నాను, ఉంటారు నేను ఉగాదికి జాబ్ క్యాలెండర్ రావడం లేదు అని చెప్పేస్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఎందుకు అని అంటే మీరు చెప్పే మాట ఏదైతే ఉందో తర్వాత మళ్ళీ కాంట్రవర్సీ కాకూడదు. అట్ ద సేమ్ టైం పొలిటికల్ గా కూడా చాలా మంది చూస్తారు. చూస్తారు కాబట్టి నేను అందుకే నేను చాలా స్పష్టతగా ఆ మాట మాట్లాడుతున్నానండి. దిస్ ఫర్ క్రిస్టల్ క్లియర్. క్రిస్టల్ క్లియర్ అండి, ఉగాదికి జాబ్ క్యాలెండర్ రావడం లేదు. ఓకే. 31కి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వమే నిర్ణయించుకుంది, ఒక లెటర్ కూడా రిలీజ్ చేసిందండి దీని మీద. అందుకే నేను అంత క్లియర్గా మాట్లాడుతున్నాను. అంత కాన్ఫిడెంట్ గా దాని మీద ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది. ఏమని రిలీజ్ అయింది సార్? 31 మార్చికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మీరు మొత్తం ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటినీ యాజ్ ఫాస్ట్ యాజ్ విత్ డీటెయిల్స్ అన్ని పంపించండి అని చెప్పి దీని మీద జియో అనేటువంటిది ఆల్రెడీ రిలీజ్ అయిందండి. 31 మార్చ్ అనేటువంటిది. 31 మార్చ్ అంటే ఉగాది అంతకు ముందే కదా. కాబట్టి అదే అంటున్నాండి, ఇప్పుడు అందరూ కూడా ఆంధ్ర తెలంగాణ, ఆంధ్రాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందేమో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఉగాదికి రిలీజ్ కాబోవడం లేదు. ఖచ్చితంగా 31 మార్చ్ అన్నారు. ఆ 31 మార్చ్ అనేటువంటి డేట్ కూడా అగైన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ఇన్వర్టెడ్ కొటేషన్స్లో మీరు చూసుకోవాలి. కారణం ఏంటంటే అప్పటికి వాళ్ళ దగ్గర పూర్తిగా వివరాలు అందితే ఇన్ కేస్. ఓకే. ఇప్పుడు యాస్పిరేషన్ 31 మార్చ్ కల్లా ఇవ్వాలన్నది టార్గెట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అండి మళ్ళీ. అంటే దసరాకి వెళ్తుందా సార్? మేబీ దసరాకి వెళ్ళకపోయినా నేను అనుకోవడం ఏంటంటే కపుల్ ఆఫ్ మంత్స్ లేట్ అవ్వచ్చేమో అనేటువంటి నా పర్సనల్ అనాలిసిస్. బట్ ఉగాదికి అయితే మాత్రం రిలీజ్ కావడం లేదు. ఎందుకంటే దీని గురించి క్లారిటీ కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సార్ స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కోడ్ వస్తుంది, ఎలాగ అనౌన్స్ చేస్తారంటే వాళ్ళ అనాలిసిస్ అంతా కూడా కరెక్ట్ అయినప్పటికీ రీజన్ అది కాదు. రీజన్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇంకా పూర్తిగా కంబైన్డ్గా రాలేదు. ఇన్ఫర్మేషన్ జాబ్ క్యాలెండర్. ఇంకోటి కూడా ఉందండి, ప్రభుత్వం చాలా ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని చెప్పి అందులో 10, 20, 15 వేకెన్సీలు ఇస్తే గతంలో విద్యార్థులందరూ కూడా తిరగబడ్డారండి. విద్యార్థులందరూ మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పి ఇన్ని తక్కువ వేకెన్సీస్ ఇస్తారా అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఇచ్చినప్పుడు కొంచెం బల్క్గానే ఇవ్వాలి అనేటువంటిది. రెండోది, విద్యార్థులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. లాస్ట్ 30 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. 1998, 96 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అప్పటి నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నింటినీ కూడా అనాలిసిస్ చేస్తే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్లు వస్తాయి. ఖచ్చితంగా మేనిఫెస్టోలో అది మేజర్ ఉంటుంది సార్. మీరు కూడా చూశారు, మీరు కూడా అనాలిసిస్లో దాంతోనే ముందుకెళ్తారు. సో ఈ 5 సంవత్సరాల్లో ఉండేటువంటి ఇది ఏదైతే ఉందో అది ఏదో ఒక కారణం వలన వాయిదాలు పడుతూ ఎలక్షన్స్ ఏ సంవత్సరంలో అయితే ఉన్నాయో దానికంటే ముందు ఒక సంవత్సరం నుంచి ఎలక్షన్స్ ముందు ఒక సంవత్సరం నుంచి నోటిఫికేషన్స్ అనేటివి విపరీతంగా వస్తాయి. ఇది ట్రెండ్ అండి. గత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది ఒక పొలిటికల్ డిస్కషన్ కాదు మనం చేస్తున్నది, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ డిస్కషన్, ఫ్యాక్ట్ డిస్కషన్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ XYZ ఎనీ పొలిటికల్ పార్టీ యూ టేక్ ఇట్, జరిగింది ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు మాత్రమే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయండి. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైనా సరే. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఏం చేయాలి అంటే ఓకే, జాబ్ క్యాలెండర్స్ అనేటువంటివి ఇనీషియల్గా వచ్చినప్పటికీ కూడా రిక్రూట్మెంట్ అనేటువంటిది స్లోగా నడుస్తుంది. అండ్ 2029 వచ్చేసరికి జాబ్స్ రెడీగా ఉంటాయనేటువంటి విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఎన్నైనా మాట్లాడినివ్వండి, రేపు రిలీజ్ అవుతుంది, ఎల్లుండి రిలీజ్ అవుతుంది, ఏదవుతుంది అనేటువంటి. రెండోది, ప్రభుత్వానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఏంటి ఆ సమస్యలు? లీగల్ కేసెస్. గతంలో కండక్ట్ చేసినటువంటి పరీక్షలు ఏదైతే ఉన్నాయో అవి చిత్తశుద్ధిగా పేపర్ వాల్యుయేషన్ చేయలేకపోవడం. 2018లో గ్రూప్ 1 కండక్ట్ చేశారు. గ్రూప్ 1 కండక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పెద్ద సెన్సేషనల్ అయిపోయిందండి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఏమన్నారంటే ఆల్రెడీ డిప్యూటీ కలెక్టర్లు గాను, డిఎస్పీలు గాను, అడిషనల్ ఎస్పీలు గాను పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏమన్నారంటే ప్రాధాన్యత లేనటువంటి పోస్టులకి ఇమ్మీడియట్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పారండి ఫస్ట్. కారణం ఏంటి అంటే అక్కడ కోర్టు విచారణలో తేలినటువంటి అంశం ఏంటి అంటే ఇందులో అవకతవకలు జరిగినాయి, కరెక్షన్స్. మరి ఇది ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. దాని మీద ఇప్పుడు స్పెషల్ సిట్ కూడా వేశారండి. వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేశారు. వేసి ఇందులో అవకతవకలు జరిగేట్టు ముందు వాటిని తేల్చండి.
ఇలాగ రకరకాల కారణాల వలన గ్రూప్ 2 మీద గ్రూప్ 1 మీద గతంలో జరిగిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ రిజల్ట్స్ వచ్చిందండి సుదీర్ఘ విచారణ తర్వాత. బా. సో ఇలా కోర్టు కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పడుతూ ఉంటే ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్స్ డిలే చేసుకుంటూ వెళ్తుందండి. వాళ్ళు తీర్పు జడ్జిమెంట్స్ అడ్జర్న్మెంట్ కొంచెం లేట్ రావాలి, చేస్తుంటారు. ఆ ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ క్లియర్ అవ్వాలి, ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా కూడా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది డిలే అవుతుందండి ఆ విధంగా కూడా. ఓకే. సో ఈ రెండు విషయాల్ని విద్యార్థులు దృష్టి పెట్టుకుని ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ జాబ్స్ చేస్తూ మీ యొక్క ఉద్యోగాలు సెలవు పెట్టాలి అనుకుంటున్నారో, ప్రస్తుతం ఎవరు సెలవు పెట్టద్దు. సెలవు ఎందుకు పెట్టకూడదు సార్? పెడితే మీరు 6 నెలల్లో వస్తుందా, సంవత్సరంలో వస్తుందా ఎగ్జామ్, 2 సంవత్సరాలు జరుగుతుందన్న క్లారిటీ లేదు కదండి ఇంకా. ఓకే ఓకే. ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ డేట్ అనేటువంటి తెలీదు. సెలవు పెట్టకూడదు ఈ టైంలో. జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత కాదండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టాలి. మరి ప్రస్తుతం ఏం చేయాలి? ప్రస్తుతం ఏం చేయాలంటే ఆన్లైన్లో కానీ ఎక్కడైనా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి కొనసాగించుకోవాలి. పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి, సిలబస్ పట్ల అవగాహన తెచ్చుకోవాలి, కొద్ది కొద్దిగా జనరల్ స్టడీస్ లాంటి అంశాలు, న్యూస్ పేపర్ బాగా చదువుతూ ఉండాలి. ఇలాంటి ప్రిపరేషన్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ టైమ్గా జాబ్ రిజైన్ చేసి అప్పుడు చదువుకోవచ్చండి. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మీకు యూపీఎస్సి చూసారండి. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి కానీ, ఐఎఫ్ఎస్ గురించి కానీ, ఐఈఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్, డిఫెన్స్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వేరియస్ ప్రాధాన్యత కలిగినటువంటి క్లాస్ 1 పోస్టులు, వీటన్నిటి గురించి ఒక షెడ్యూల్డ్ ప్రకారం అది చేసుకుంటూ వెళ్తుందండి యూపీఎస్సి. ఏ సంవత్సరం కూడా అది జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా లేదు సివిల్ సర్వీసెస్ కండక్ట్ చేసేటువంటి యూపీఎస్సి బోర్డు. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని రిక్రూట్ చేసేటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వీళ్ళు కూడా ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. మరి యూపీఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషను వాళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళి దాని ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నప్పుడు మరి ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఎందుకు విఫలం అవుతుంది? కండిషన్స్ ఏమన్నా డిఫరెంట్గా ఉన్నాయా? ఎస్, కండిషన్స్ ఆర్ డిఫరెంట్. రీజన్ ఏంటి అంటే అండి, యూపీఎస్సిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాలు అనేటువంటివి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏ పొలిటికల్ పార్టీని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని వేలెత్తి చూపించట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ సిస్టమ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ విధంగా కనుక చూస్తే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సీల మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ డెసిషన్స్ అనేటువంటివి పొలిటికల్ మేనిఫెస్టో, ఇందాక మీరు అన్నారు చూడండి, మేనిఫెస్టోతో లింక్ అయి ఉన్నది. మరి తెలంగాణలో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే మరి లాస్ట్ గవర్నమెంట్ నుంచి ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పారు, ఇవిగో మేము రిక్రూట్ చేయబోతున్నటువంటి ఉద్యోగాలని. మరి క్యాలెండర్ ఏది? క్యాలెండర్ ఇంపార్టెంట్, క్యాలెండర్ ఇవ్వలేదు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ సమావేశంలో ప్రకటించారు, లోకేష్ బాబు గారు ప్రకటించారు. అలాగే దీని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి ఎమ్మెల్సీలు కూడా చెప్పారు. వాళ్ళందరూ కూడా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాకపోవడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా లేకపోవడం వలన జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇది చిత్తశుద్ధికి సంబంధించినటువంటి విషయమే కాదు, అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ ఉన్నాయి, ఇందులో లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ కలిపి ఇది డిలే చేస్తున్నాయండి. ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిలీజింగ్, బట్ ఇట్ ఈజ్ స్లైట్లీ డిలేయింగ్. విద్యార్థులు హోప్ కోల్పోకూడదు, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుంది. అది ఇంటెన్షనల్గా జరుగుతున్నటువంటి డిలే అయితే ఖచ్చితంగా కాదు. కానీ ఒకటి మాత్రం విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏదైనా సరే ఎలక్షన్స్ ముందు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 సంవత్సరం ముందు, ఎలక్షన్స్కి 2 సంవత్సరాల ముందు నుంచి ప్రారంభమవుతాయి. 1 సంవత్సరం ముందు పీక్ లెవెల్లో ఉంటాయి, అండ్ ఎలక్షన్ టైంకి ఎగ్జామ్స్ జరుగుతాయి, అండ్ ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఎలక్షన్స్ తర్వాత. ఇదే ట్రెండ్ నడుస్తుందండి. సో దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది అనవసరంగా విద్యార్థులు, ఇప్పటికే చాలా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు
వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటారు, ఆందోళన చేపడతారు. అవునండి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రతిపక్షాలు వచ్చి మద్దతు ప్రకటిస్తాయి. అవునవును. తర్వాత మేము వస్తే అధికారంలోకి అని చెప్తూ ఉంటారు. ఇలా ఎంతకాలం పిల్లలు మోసపోతూనే ఉంటారంటారు? దీన్ని అరికట్టడం ఎలా అంటే ఏం చెప్తారు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈ జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి ఆలోచన చాలా ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలండి. ఆన్ ది స్పాట్ విపరీతంగా డెసిషన్స్ తీసుకుంటారు, ఇన్స్టెంట్గా డెసిషన్స్ తీసుకుంటారు, ఇన్స్టెంట్గా నమ్మేస్తారు. డెసిషన్ అలాగే తీసుకుంటారు, వద్దు మాకు ఈ గవర్నమెంట్ వద్దు, కొత్త గవర్నమెంట్ కావాలి, వాళ్ళు చేస్తారు. అంటే అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని నమ్ముతారు, లేదా కొత్త గవర్నమెంట్ని నమ్ముతారు, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పట్ల కూడా వ్యతిరేకంగా వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ తెలంగాణలో చూసాం మనం ఆ విధంగా. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కన్స్ట్రెంట్స్ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే మీకు ఉద్యోగాలు ఇస్తే తప్ప వీళ్ళు ఓట్లేరు, దాన్ని వాళ్ళు తీసుకుని ఇదిగో మేనిఫెస్టో అంటారు, ఉద్యోగాలు అంటారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటారు, ప్రకటించేస్తారు కూడా, ఆల్రెడీ 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చేసామంటారు ఆల్రెడీ. వీళ్ళు చూస్తే ఏం అర్థం కాదు. కారణం ఏంటి అంటే దానికి కారణం మన పిల్లల దృష్టిలో ఉద్యోగాలు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అవి మినహా ఇంకా ఉద్యోగాలు కావు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు లెక్కేసుకుంటుంది, అలాగే నామినేటెడ్ పదవులను లెక్కేసుకుంటుంది, కాంట్రాక్ట్ నుంచి పర్మనెంట్ చేసినటువంటి ఉద్యోగాలను లెక్కేసుకుంటుంది, అలాగే వీళ్ళ ద్వారా రిక్రూట్ చేసినటువంటి ఇండస్ట్రియల్లోను వీటిలోను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగాలను లెక్కేసుకుంటుంది. అవన్నీ లెక్కబెట్టి మేము ఇన్ని వేలు 1 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పుకుంటుందండి. కానీ మన పిల్లల దృష్టిలో ఉద్యోగాలు అంటే ఏంటో తెలుసండి? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, సిడిపిఓ, ఈఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఇలాంటి ఉద్యోగాలు, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, టీచర్స్, ఇవి మాత్రం ఉద్యోగాలు అంటారు మన పిల్లలకి. మిగిలిన ఉద్యోగాల కింద కన్సిడరేషన్ రావు. గవర్నమెంట్ ఏం చేస్తుందండి? మా ద్వారా ఆదాయం ఇవ్వడానికి వాళ్ళకి నెలసరి జీతం ఏదైతే ఇచ్చామో అది ప్రతిదీ ఉద్యోగమే. సో ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క గవర్నమెంట్ యొక్క వెర్షన్కి స్టూడెంట్ వెర్షన్కి తేడా వస్తుందండి. ఒక్కటైతే ఐఎమ్ వెరీ మచ్ సింపథైజ్డ్ అబౌట్ ద స్టూడెంట్స్. కారణం ఏంటి అంటే యూపీఎస్సి ఒక క్లారిటీ ఉంటుందండి. ఈ సంవత్సరం అప్లై చేశాను, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, లేదు ఈ సంవత్సరం అప్లై చేశాను, ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, ఈ సంవత్సరం అప్లై చేశాను, మెయిన్స్ పాస్ అయ్యాను, ఓకే ఇంతవరకు వచ్చాను కదా, నేను ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ రాస్తాను, ఇంతవరకు వెళ్తాను, నేను ఈ ఫీల్డ్లో 2 years ఉంటాను, 3 years ఉంటాను, 4 years ఉంటాను, ఒక ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ ఉంటుంది యూపీఎస్సికి. కానీ ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఫ్రెష్గా వస్తారండి. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ 35-40 years వచ్చేంత వరకు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అంటే దాదాపు దేర్ యూత్ ఈజ్ గెట్టింగ్ వేస్టెడ్. వాళ్ళ యూత్ ఎంత ఘోరంగా వేస్ట్ అవుతుంది చూడండి. వాళ్ళు 22 yearsలో వస్తారు, 30-35 years వరకు యావరేజ్గా ఇక్కడే స్పెండ్ చేస్తారండి. మరి ఆల్టర్నేటివ్ ప్లాన్ బి అనేటువంటిది లేదు వాళ్ళకి. అండ్ ఆ తర్వాత ఎలా అయిపోతుందంటే ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు వాళ్ళు. నేను గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తాను చూస్తారు, ఎవరో వీళ్ళ ముందే కళ్ళ ముందే జాబ్ కొట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళని చూస్తారు, చూసి ఖచ్చితంగా నేను జాబ్ కొట్టుకుని వెళ్తాను అనేటువంటి ఒక పట్టుదలతో ఉండిపోతారు. ఆ విధంగా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఎంతోమందిని మేము చూస్తున్నాం. అంటే ఈ ఖచ్చితమైనటువంటి జాబ్ క్యాలెండర్ కనుక వచ్చినట్లయితే వీళ్ళకి ఒక ప్లానింగ్కి అవకాశం ఉంటుంది. ఓకే ఈ సంవత్సరం నేను ఎగ్జామ్ రాస్తున్నాను, 2 సంవత్సరాలు రాస్తున్నాను, 3 సంవత్సరాలు, నేను 3-4 నేను ఇచ్చేటువంటి సలహా ఒకటే అండి, ఒక 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కనుక సమయం మీరు ఇక్కడ పెట్టకూడదు. పెట్టారు అంటే కనుక ఇంకొక 5 సంవత్సరాలు మీరు యాడ్ చేసుకోవాలి, 10 అయిపోద్దండి. 10 తర్వాత కూడా మీరు ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళలేదంటే 15 అయిపోద్దండి. కారణం ఏంటంటే ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్కి 5 నుంచి 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇంకా 2 గవర్నమెంట్లు వచ్చినాయి. మీకు గ్రూప్ 1 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందండి. 2026లో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాము. కొత్త నోటిఫికేషన్ ఇంకా రాలేదు తెలంగాణలో. అక్కడ 2018లో మనం కండక్ట్ చేసాం, జాబులు ఇచ్చేసాం, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఆ యొక్క వాల్యుయేషన్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టండి అంటున్నారు. ఆ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అవుద్దా, అది క్యాన్సిల్ అవుద్దా, ఎగ్జామ్ అవుద్దా, ఎవరికి తెలియదు. చూడండి 5 సంవత్సరాలు ఎలా వేస్ట్ అవుతుందో. చాలా లిటిగేషన్స్ ఉన్నాయి మొత్తం. చాలా లిటిగేషన్స్ ఉన్నాయి కదండి.
అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషను గ్రూప్ 1 వస్తుందా అంటే వస్తుంది అని అంటున్నారు, జాబ్ క్యాలెండర్ ఇంకా రాలేదు కదా. సరే అనుకుందాం 2026లోనో 27లోనో గ్రూప్ 1 ఇచ్చారు, గ్రూప్ 2 ఇచ్చారు, 5 సంవత్సరాలు పట్టేసిందండి. ఫస్ట్ టైం రాశారు, మిస్ అయింది, రెండోసారి రాశారు, పొరపాటున మిస్ అయితే ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయినట్టండి? 10 years వేస్ట్ అయినట్టు. ఒక డెకేడ్ మొత్తం, ఒక దశాబ్ద కాలం వెళ్ళిపోయిందండి. సో పోనీ ఆ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అన్న ఉపయోగపడుతుందా అంటే ఇక్కడ సాఫ్ట్వేర్లో స్కిల్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళకే ఆంథ్రోపిక్ వలన లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి. అటువంటిది హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ చదివినటువంటి వాళ్ళకి ఏం అవకాశాలు ఉంటాయండి బయట బతకడానికి? అమూల్యమైనటువంటి సమయం అనేటువంటి వేస్ట్ అవుతుంది. పోనీ ఒకరా ఇద్దరా దీనికోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉంటారండి. గ్రూప్స్, ఎస్ఐ, డిఎస్సి, కానిస్టేబుల్ ఇలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉంటారండి యువత. మరి దిస్ వాల్యుబుల్ యూత్, హ్యూమన్ రిసోర్సెస్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి ఇది ఈ గవర్నమెంట్ ఇలా చేసింది, ఆ గవర్నమెంట్ ఇలా చేసిందని ఎవరిని విమర్శించడానికి లేదు. అన్ని గవర్నమెంట్స్లోనే ఇలాగే ఉంది. ఇట్స్ నాట్ ఏ పొలిటికలైజ్డ్ డిస్కషన్. ఇది సిస్టమే అలా ఉందండి. వ్యవస్థలో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి. యూపీఎస్సీ తరహాలో కఠినంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, పొలిటికల్ హ్యాండ్స్లో లేకుండా ఈ యొక్క నిర్ణయాలు అనేటువంటివి జరగాలి. ఎన్నికల మేనిఫెస్టోకి ఈ యొక్క జాబ్ డిక్లరేషన్కి ఉండకూడదు. అదొక ఇండిపెండెంట్ రాజ్యాంగపరమైనటువంటి సంస్థ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అనేటువంటిది. ఆ యొక్క ఇండిపెండెన్సీ అనేటువంటిది ఉండాలి. ఆ ఇండిపెండెన్సీని మెయింటైన్ చేసినప్పుడు జాబ్ క్యాలెండరు మనకి సమయానికి వస్తుంది, అలాగే వేకెన్సీస్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి, రిక్రూట్మెంట్లు అనేటువంటివి చాలా చక్కగా జరుగుతాయి. అప్పుడు విద్యార్థులకు న్యాయం జరుగుతుందండి, లేకపోతే లేదు. సో ఎలా అంటే ఇక్కడ ఈ సిస్టమ్ ఎలా ఉందంటే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి కదా అని తల్లిదండ్రులు ఓట్లు వేస్తారు, మాకు ఉద్యోగాలు వస్తాయి కదా అని పిల్లలు ఓట్లు వేసుకుంటారు, అప్పుడే ఓటర్ ఐడి వచ్చిన వాళ్ళు కూడా. సో ఈ సిస్టమ్ని నమ్మి 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 సరే వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళు, వేరే కాళ్ళు కాకపోతే ఇంకొకరు, ఎవరి ద్వారా ఒకరి ద్వారా మాకైతే వస్తుంది అన్న ఒక నమ్మకంతో ముందుకెళ్ళిపోవడంతోనే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సో ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది అది పెద్ద టాస్క్. దాన్ని ఎలా ఛేదించాలని చెప్తారు మీరైతే? హోప్. విద్యార్థులు కోల్పోకూడదు ఏంటి అంటే హోప్ అండి. ఫైట్ చేసినా ఏం చేసినా సరే వాళ్ళు ఇవ్వాలనుకున్న టైంకి వాళ్ళు ఇస్తారు. వాళ్ళకు ఒక స్పష్టత ఉంది ఎప్పుడు ఇవ్వాలి, ఏం చేయాలన్నది. సో డీట్రాక్ అవ్వకూడదు. కారణం ఏంటి అంటే ఒకవేళ కనుక మీరు డీట్రాక్ అయిపోయినట్లయితే నిజంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు టోటలీ డీట్రాక్ అయిపోయారు, మీరు ప్రిపేర్ కాలేరు. హోప్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. వస్తుంది, డిలే అవుతుంది, డిలేని యాక్సెప్ట్ చేయాలి. డిలేని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక ప్రిపేర్ కాలేరు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ది డిలే, బీ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. సరైనటువంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ యొక్క సరైనటువంటి కోచింగ్ సెంటర్లు అనేటువంటివి ఎంచుకోవాలి. ప్రిపరేషన్ అనేటువంటిది ఎగ్జామ్ కంటే ముందే 2-3 సార్లు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ప్రిపేర్ అవ్వాలి. ఇలాగ ఉండగలిగితేనే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ప్రిపేర్ అవ్వకూడదు. ప్రజెంట్ కండిషన్స్ బట్టి వ్యవస్థ మారాలి, కానీ టైం పడుతుంది కదా. కోరుకుంటున్నాం యాస్పిరేషన్స్, కానీ ఎక్కడ మారాలి, ఎప్పుడు మారాలి. కాబట్టి ఉన్నటువంటి కండిషన్స్కి మనం వీ హ్యావ్ టు ట్యూన్ అవర్ సెల్ఫ్. హోప్ అనేటువంటిది కోల్పోవద్దు. నోటిఫికేషన్స్ అనేటువంటివి డిలే అవుతాయి. ఒకరిని నిందించడం, ఒకరిని ఇది చేయడం వలన కన్నా మీ ప్రిపరేషన్ అనేటివి మీరు కొనసాగించండి. ఎలక్షన్స్ ముందర నా యొక్క అనుభవంతో చెప్తున్నాను, ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. ఇది నా ప్రత్యక్ష అనుభవం, 30 సంవత్సరాల అనుభవం మాట్లాడుతుంది. కాబట్టి హోప్ కోల్పోవద్దు, ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయండి. ఓకే, సో దట్స్ ఫర్ షూర్. మీరు చెప్తుంది అంటే మీరే చెప్పారు సిస్టమ్ కొంచెం ఇలా ఉంది అని, మళ్ళీ మీరే అంటున్నారు జాబ్ కూడా వస్తుంది, హోప్ పేషెన్స్ అనేది ఎప్పుడు కోల్పోకూడదని. అవును, ఎలా అంటారు దానికి? నేను అదే అంటున్నాను కదండి. మనం లాస్ట్ 30 yearsలో నేను చెప్పాను, అనాలిసిస్ ఒకటి చెప్పాను. ఏమన్నాను, ఈ పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి ఎలక్షన్స్ ముందు, ఇందులో 2-3 కారణాలు కూడా ఉన్నాయండి. కొంచెం ఇంకా ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజీ.
ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఎలక్షన్ సిస్టమ్కి మేధావులను చదువుకున్నటువంటి విద్యార్థుల్ని దూరంగా పెట్టడానికి చేస్తున్నటువంటి ఇది ఒక స్ట్రాటజీ. ఇది ఇప్పుడు కాదండి, ఎప్పుడో 3 దశాబ్దాల పూర్వమే ప్రారంభమైంది. ఏంటి, ఒక చదువుకున్నటువంటి విద్యార్థి కనీసం 10 నుంచి 15 ఓట్లు ప్రభావితం చేస్తాడు, కుటుంబాన్ని ప్రభావితం చేస్తాడు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేస్తాడు. కాబట్టి పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి అంటే ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్స్ అన్నీ ఇవ్వకుండా డిలే చేసుకుంటూ కరెక్టే ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్స్ ఇస్తే అందరూ కూడా ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు. ద పొలిటికల్ పార్టీస్ కీప్ ఆన్ డూయింగ్ దేర్ క్యాంపెయినింగ్స్. వాళ్ళ క్యాంపెయినింగ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేసుకుంటారు. మేధావులను, మేధావి వర్గాన్ని ఈ యొక్క ఎన్నికల యంత్రాంగానికి, ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతారు. అప్పుడు ఈ సాధారణ ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఈ సాధారణ ప్రజానీకానికి ఏం చెప్తే అది నమ్ముతారండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్విన్స్ దెమ్. పొలిటికల్ పార్టీలకి వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. కానీ ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తికి కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ ఉంటుంది, పొలిటికల్ అవేర్నెస్ ఉంటుంది, గవర్నెన్స్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్స్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అంత ఈజీగా కన్విన్స్ కాకుండా 10 మందిని ప్రభావితం చేస్తారండి. కాబట్టి ఇట్ ఈస్ ఏ హిడెన్ స్ట్రాటజీ. ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు వీళ్ళకి నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేటువంటిది. అందుకే నేను ఏమన్నానంటే జాబ్ క్యాలెండర్ రాదు అని చెప్పాను, నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్తున్నాను. ఈ రెండింటిని కాంబినేషన్ కానీ చేస్తే డిలే ఉంటుంది, మీరు హోప్ కోల్పో. దట్ ఈస్ మై కంక్లూజన్ అండి. ఓకే, రైట్. సో ఎలా చెప్పారు అంటే ఖచ్చితంగా ఇది సిస్టమ్ అయితే ఇలా ఉందిరా బాబు, మీరైతే అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉండండి, దిగారు కాబట్టి ఖచ్చితంగా సాధించే వరకు ఏదో ఒకటి తేల్చుకొని వెళ్ళండి అని మీరు చెప్తున్నారు. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. ఇంకా పిల్లలు ఎవరైనా అప్సెట్లో ఉన్నా సరే మీ వీడియో కనుక వాళ్ళ దగ్గరికి చేరితే ఖచ్చితంగా ఒక చిన్న స్కోప్తో ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నంగా మీరు చేసిన వీడియోలో మాటలు చాలా అద్భుతంగా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రైట్, చూసారు కదా, నోటిఫికేషన్కి అలాగే జాబ్ క్యాలెండర్కి ఉన్న మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. లేట్ అవుతుంది కానీ పేషెన్స్ అనేది, హోప్ అనేది ఏదైతే ఉంటుందో అది మనల్ని ముందుకు నడిపించే విధంగా ఉండాలి. ఆల్రెడీ మీకు ఒకటి ఏదో సాధించాలని దిగారు, అది ఎలా అయినా సరే సాధించుకొని తేల్చుకొని వెళ్ళండి అని మేజర్ శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాటల్లో ఉన్న సారాంశం. దయచేసి ఈ విషయాలు గమనించండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ ప్రైమ్ 9.